ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 15వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి విద్య ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 8:25 నుండి ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:55 వరకు. తదుపరి తిథి బహుళపక్షం తదియ ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:55 నుండి ఏప్రిల్ 16వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:17 వరకు. నక్షత్రం విశాఖ. ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12:13 నుండి ఏప్రిల్ 16వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:10 వరకు. తదుపరి నక్షత్రం అనురాధ. ఏప్రిల్ 16వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:10 నుండి ఏప్రిల్ 17వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 5:55 వరకు. కరణం గరజి. ఏప్రిల్ 14వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:41 నుండి ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:55 వరకు. పణజి. ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:56 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:08 వరకు. భద్ర. ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:08 నుండి ఏప్రిల్ 16వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. యమగంట కాలం ఉదయం 9:10 నుండి 10:43 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు. తదుపరి రాత్రి 11:06 నుండి 11:52 వరకు. వర్జ్యము ఉదయం 6:30 నుండి 8:18 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం సాయంత్రం 5:16 నుండి 7:04 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 8:33 చంద్రాస్తమయం ఏప్రిల్ 16వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:51 సూర్యరాశి మేషరాశి. జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవంటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగానే ఉంటాయి కానీ వైవాహిక జీవితంలో ఉన్నవారికి కొన్ని సమస్యలు అయితే ఎదురవ్వచ్చు. ఈ రాశి వారు తమ సంతానం యొక్క భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. రోజంతా ఆహ్లాదకరంగా మరియు సానుకూల శక్తిని కలిగి ఉంటారు. ఒక స్త్రీ వలన కొన్ని శుభవార్తలను వింటారు. కుటుంబ సౌఖ్యంతో పాటు ధనలాభాన్ని కూడా పొందుతారు. అత్యంత సన్నిహితులను కలుసుకుని విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆశలు చిగురుస్తాయని చెప్పవచ్చు. ఆత్మీయులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇతరత్ర ఆలోచనలు వాహనం నడిపేటప్పుడు మనసులోకి రానివ్వకుండా ఉండటం ప్రమాదం నుంచి తప్పిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. చెడు అలవాట్లు ఏమైనా ఉంటే తప్పకుండా వదులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అహంకారపూరితంగా ఎవ్వరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకండి. సమాజంలో అందరితోనూ సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే మీకోసం కూడా ఆలోచన చేయాలి. మీ ఆనందం గురించి కూడా సమయాన్ని కేటాయించుకోవాలి. సంతానం గనక పరీక్షల్లో పాల్గొని ఉంటే తప్పకుండా అందులో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు ఎటువంటి కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. పాత స్నేహితులను కలవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రాశికి సంబంధించిన అన్ని రంగాల వారికి కూడా సర్వత్రా విజయం చేకూరుతుంది. రోజు శుభప్రదంగా గడుస్తుంది. దృఢ సంకల్పం మరియు ఆత్మవిశ్వాసం యొక్క సహాయంతో మీరు తలపెట్టే ప్రతి వృత్తి వ్యాపారాల్లో నూతన శిఖరాలను అధిరోహిస్తారు. ఆస్తి వ్యవహారాలు సైతం కలిసి వస్తాయి. ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు జ్ఞానం మరియు తెలివితేటలతో కార్యాలయంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు
పెద్ద మొత్తంలో ఆర్థిక లాభం పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశికి సంబంధించిన రీటైలర్లు తమ ఉత్పత్తుల్లో వైవిధ్యాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. నిలిచిపోయిన డబ్బును సైతం తిరిగి పొందే అవకాశాలు కనపడుతున్నాయి. సామాజిక కార్యక్రమాల్లో మరియు రాజకీయాల్లో మీకు ప్రత్యేక సహకారం ఉంటుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రత్యేక స్థానాన్ని సైతం సాధిస్తారని చెప్పవచ్చు. అయితే ఈరోజు ఈ రాశివారు తమ మానసిక ప్రశాంతతను కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఇతరులను విశ్వసించే బదులు మీ నిర్ణయాలు మీరే తీసుకుని మీ పనులు మీరే చేసుకుంటూ మీపై మీరే నమ్మకం కలిగి ఉండడం మీకు చాలా మంచిది. ఒకవేళ ఈరోజు రుణం తీసుకునే ఆలోచన గనక మీకు వస్తే మీ తాహతుకు మించిన పెద్ద మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. పై అధికారులతో మరియు పెద్దవారితో సంబంధాలు కొనసాగించడం వ్యాపారస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వ్యాపార ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ రాశివారు ప్రయత్నపూర్వకంగా చేసే అన్ని పనుల్లోనూ తప్పక విజయాన్ని సాధిస్తారు. అత్యంత సన్నిహితులను కూడా ఈరోజు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి. ఈరోజు ప్రథమార్థంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినా కూడా ద్వితీయార్థానికల్లా అంతా సర్దుకుంటుంది. కొత్త అవకాశాలు ఈ రాశి వారికి ఈరోజు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారానికి సంబంధించి ఎవరితోనైనా భాగస్వామ్యంలోకి ప్రవేశించాలి అనుకుంటే ఆలోచనాత్మకంగా అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. లేదంటే డబ్బు చిక్కుకుపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారానికి సంబంధించి చేసిన కృషి త్వరలోనే అనుకూలమైన ఫలితాలనైతే ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈరోజు ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే అలవాట్లను విడిచిపెట్టి మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకుంటూ కుటుంబానికి సైతం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇది మీ సంబంధాలలో మాధుర్యాన్ని తెస్తుంది. మరియు వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రోజు ప్రారంభించేటప్పుడు ఇష్టదైవాన్ని పూజించుకుని మీ శక్తి కొలది గోవుకు ఏదైనా తినిపించే ప్రయత్నం చేయండి. మంగళవారం నాడు ముఖ్యమైన పనుల మీద తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వస్తే అనగా ప్రయాణాలు చేయాల్సి వస్తే వెళ్లే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్ళడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించాలి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు కాబట్టి కేతువు అనుగ్రహం కొరకు మంగళవారం నాడు వినాయకుని దేవాలయాలను కేతు కాలంలో అనగా యమగండ కాలంలో దర్శించాలి. గణపతి స్తోత్రాలను పఠించాలి. కొత్త పనులకు ప్రయాణాలకు మంగళవారం రోజు అంత అనుకూలం కాదు. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులను అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాలి. మంగళవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అకారణంగా గొడవలు పెరుగుతాయి. అంతేకాకుండా అనుకోని అపాయాలు సైతం జరిగే అవకాశాలు ఉంటాయి. మంగళవారం రోజు గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.